నీ హృదయంలో ఆలోచనలు చూసినట్లయితే ఈ కాలంలో నువ్వు పాపం ఎక్కడో లేదు. యు థింక్ పాపము, నేను ఏదో పని చేస్తే పాపము, దొంగతనం చేస్తే పాపము, వ్యభిచారం చేస్తే పాపము అని అనుకుంటున్నావు. మొదటిగా అది నీ యొక్క ఎక్కడొస్తుందంట, నీ ఆలోచనలే వస్తుంది. ద ఫస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ మైండ్. నీ హృదయంలో అది వస్తుంది. నీ హృదయంలో ఆలోచన లేనిదే, ఆ గింజ లేనిదే ఆ చెట్టు ఫలించదు, రాదు అని జ్ఞాపకం చేసుకోండి. ఇట్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ హార్ట్ అంటే అందుకో దేవుడు చెప్తున్నాడు, లుక్ ఇన్సైడ్ ఆఫ్ యూ, లుక్ ఇన్సైడ్ ఆఫ్ యూ. మనం చాలా చక్కగా ఉండాలని, చాలా బ్యూటిఫుల్గా ఉండాలని, లేకపోతే హ్యాండ్సమ్గా ఉండాలని తయారవుతాం కదా. టు మేక్ అవర్ సెల్ఫ్ లుక్ గుడ్ వి డూ మెనీ థింగ్స్. వి పర్చేస్ గుడ్ క్లోత్స్, వి యూస్ గుడ్ పర్ఫ్యూమ్, బట్ గాడ్ డజంట్ కన్సిడర్ ఎనీథింగ్స్ ఆఫ్ దాట్. ఇవి ఏవి దేవుడు చూడడు, నీ హృదయ ఆలోచనలు చూస్తాడు. హల్లెలూయా. మనుషులు మాత్రము పైరూపమని లక్ష్య పెడతారు, కానీ దేవుడు ఏం చేస్తాడంట, నీ హృదయ అంతరంగంలో ఏమున్నాయో చూస్తుంటాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు. నిన్ను హెచ్చించాలన్నా, నిన్ను ఆశీర్వాదించాలన్నా, నిన్ను ఘనపరచాలన్నా, నీ జీవితమును నీ మార్చివేయాలన్నా, నీ స్థితిని చూసి కాదు, నీ హృదయమును చూసి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను ఉన్నతమైన స్థలంలోకి తీసుకువెళ్ళడానికి కారణము నీ హృదయమే. యాటిట్యూడ్స్ మ్యాటర్స్ లాట్. యాటిట్యూడ్స్ మ్యాటర్స్ లాట్.